నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం నిడుముసలి గ్రామంలో ఆక్వా రైతులు రోడ్డెక్కారు. గత కొంతకాలంగా వాడుకలో ఉన్న ప్రభుత్వ రహదారిని స్థానికంగా కొందరు అడ్డుకోవడంతో ఉదయం నుంచే తీవ్ర ఉద్రిక్తత, ఆందోళన వాతావరణం నెలకొంది. దాదాపు 700 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న ఆక్వా గుంతల వద్దకు వెళ్లేందుకు వేరే మార్గం లేకపోవడంతో సాగు పనులు నిలిచిపోయాయి. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు లేబూరు, మూలపాడు, పున్నూరు, పల్లిపాడు తదితర ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు దిగువకు ప్రవహించే ఏకైక మార్గం 33 ఎకరాల 43 సెంట్ల విస్తీర్ణంలోని బోధవాగును ఆక్రమించి అక్రమంగా రోడ్లు, ఆక్వా ఫారాలు నిర్మిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఈ అక్రమ ఆక్రమణల వ్యవహారంపై కలిచేటి సౌజన్యమ్మ మరికొందరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించి స్టే ఆర్డర్ కూడా తెచ్చుకున్నారని, అయినా అక్రమార్కులు వెనక్కి తగ్గకుండా నిర్మాణాలు కొనసాగిస్తున్నారని వాపోతున్నారు. గతంలో 2008లో ఈ వాగు పొంగి గ్రామాలన్నీ తీవ్రస్థాయిలో ముంపునకు గురైన ఘోర విషయాన్ని గుర్తు చేసుకున్న బాధితులు రహదారిని అడ్డుకోవడం వల్ల, వరద కాలువను ఆక్రమించడం వల్ల వందలాది ఎకరాల సాగు దెబ్బతింటుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి రహదారిని తెరిపించడంతో పాటు వాగు ఆక్రమణలపై ఉక్కుపాదం మోపి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ఆక్వా రైతులు డిమాండ్ చేస్తున్నారు. నిడిముసలి గ్రామంలో గత కొన్ని రోజుల నుంచి ఇక్కడికి సంబంధించి కొంతమంది అర్జునవాడకు సంబంధించిన వ్యక్తులకు మరియు రైతుల మధ్య చిన్నపాటి ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. దీనికి ప్రధానంగా ఏంటంటే, గత 2 తరాల నుంచి ఈ గ్రామంలో బోధవాగు అనే వాగుని ఒక 33 నుంచి 43 ఎకరాలు వాళ్ళు ఆక్రమించుకొని దాంట్లో రేలుగుంటలు సాగు చేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. అయితే దాన్ని ఇంకా ఎక్స్టెన్షన్ చేసి ఇంకా డెవలప్మెంట్ చేసి ఆ ల్యాండ్ని చేయాలని చెప్పి చేస్తూ ఉంటే, అది చేస్తే దాని కింద ఉన్నటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి దాదాపు 700 ఎకరాలు రైతులకు సంబంధించిన పొలానికి వరదల వల్ల ఇబ్బంది జరగద్ది, రేపు వర్షాలు వస్తే వరదల వల్ల ఇబ్బంది జరగద్ది అని చెప్పి రైతులు వెళ్ళి మాట్లాడితే, వాళ్ళకి వీళ్ళకి సెట్ కాకపోతే రైతులు వెళ్ళి హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ తేవడం జరిగింది. దీన్ని మోటోగా పెట్టుకొని కొంతమంది అమాయకులైన ప్రజల్ని, కొంతమంది స్వార్థపూరితంగా ఆలోచించి 700 ఎకరాల రైతుల్ని ఇబ్బంది పెట్టడానికి ఆ గ్రామం గుండా దాదాపు 70-80 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ డొంక రోడ్డుని అడ్డుకొని ఈ రోడ్డులోకి ఎటువంటి వాహనాలు రావడానికి లేదు, ఎటువంటి రాకపోకలు జరగడానికి లేదని చెప్పేసి ఈరోజు టెంట్ వేయడం జరిగింది. అయితే మేము ఒకటే చెప్తా ఉన్నాం, గ్రామంలో ఉన్న సమస్యని పరిష్కరించవలసినటువంటి రెవెన్యూ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? మీరు పనిచేసేది ఆఫీసులో కూర్చొని టైంకి వచ్చి జీతాలు తీసుకొని పోయేదానిక? ఇలా గ్రామంలో ప్రజలు రైతుల మధ్య ఇబ్బంది జరుగుతూ ఉంటే పరిష్కరించవలసినటువంటి మీరు ఏం చేస్తూ ఉన్నారు? మేము ఒకటే చెప్తా ఉన్నాం, అమ్మా ఎమ్మెల్యే గారు, మీకు మంచి పేరు ఉంది, మీరు ఈ సంఘటనని పరిశీలించి రెవెన్యూ అధికారులను పిలిచి రెవెన్యూ అధికారుల ద్వారా ఈ సమస్యని పరిష్కరించి రైతులు నష్టపోకుండా రైతులకి ఈ రోడ్డు గుండా మార్గం గుండా రాకపోకలు సాగించేందుకు అవకాశం కల్పించి అక్కడ వేసినటువంటి టెంట్ని శాంతిపూర్వకంగా శాంతి చర్చలతో ఇద్దరిని మాట్లాడించి సామరస్యంగా ఈ సమస్యను పరిష్కరించకపోతే ఇంకా గందరగోళ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మాకు ఈ విధంగా దారికి పోయేదానికి ఇబ్బంది పెట్టి మార్నింగ్ నుంచి టెంట్ వేసి మా రైతులను చలనం కానివ్వకుండా వెహికల్స్ అన్నీ ఆపేసినారు. దాని మీద మేము ఎందుకు ఏంటంటే, మేము బోధవాగు ఆక్రమణకు గురైందని చెప్పి దాన్ని కలెక్టర్ గారికి అర్జీ పెట్టాము. ఆ అర్జీ స్పందించకపోయిన తర్వాత హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చాము, అవన్నీ తొలగించాలని చెప్పి. మాకు వాటర్ ప్రాబ్లం ఎల్లవలు వచ్చినప్పుడు మొత్తం మా పొలాలు మునిగిపోతున్నాయి. దానివల్ల మేము కోర్టు పోయి స్టే ఆర్డర్ తెచ్చామని. ఈ దారిని ఇది గత 90 సంవత్సరాల నుంచి ఈ రహదారి గుండా మా తాతల ముత్తాతల కాలం నుంచి ఈ రహదారి ఉంది. ఎక్కడైనా చూడవచ్చు, గవర్నమెంట్ది దారిది. దీన్ని ఎవరు ఆక్రమణ కాదు, ఏం లేదు. దీంట్లో నుంచి రాకపోకలు మాకు పానీయకుండా ఈ విలేజ్కి ఉండేది ఈ ఒక్క డొంకే. దీని కింద 700 ఎకరాలు ఆయకట్టు ఉంది. ఆ ఆయకట్టుకు పానీయకుండా మమ్మల్ని ఈరోజు ఉదయం నుంచి గత 10 రోజులకు ముందు కూడా ఇదే విధంగా చేసి ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు కూడా అదే ఇబ్బంది పెడుతుంటే మేము దానికి తగు ఎంఆర్ఓ గారికి అందరికీ చేసాము, విఆర్ఓ గారికి చేసాము. విఆర్ఓ గారు వచ్చారు కానీ ఇక్కడ స్పాట్కి రాకుండా ఉన్నాడు. మమ్మల్ని అధికారులు ఎవరు స్పందించడం లేదు. పెట్టాము కానీ అధికారులు ఎవరు స్పందించలేదు. తర్వాత మేము కోర్టుకి
ప్రయత్నిస్తుంటే ఇంకా కూడా కొత్తగా దాన్ని ఇంకా కట్టలు ఎక్కబోయారని కొత్తగా దాడులు ఏర్పరచాలని ప్రయత్నిస్తుంటే కోర్టుకు పోయాము. కోర్టు స్టే ఆర్డర్ వచ్చింది. దానికోసంగా మా మీద కక్ష సాధింపు చర్యగా ఈరోజు ఉదయం నుంచి